హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారయతి ఇది ధర్మః యతో ధర్మః తతో జయః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం చరా సత్యం నాస్తి పరో ధర్మః. భావము. ఈ సృష్టి నిర్మాణం అంతా పరమాత్మ యొక్క చిన్న సంకల్పంతో మొదలైంది. తనను తాను తెలుసుకోవడం కోసం పరమాత్మ సృష్టి చేశాడు అని పెద్దల ఉవాచ. అంటే సత్యం తెలుసుకోవడం కోసం. ఏమిటి ఆ సత్యం? ఏకం సత్ బ్రహ్మ. మనకి అనుభవపూర్వకంగా తెలియవలసింది జీవో బ్రహ్మైవ నాపరః అని. ఈ సత్యమే ధర్మానికి ఆధారం. ఇక్కడ ధర్మం అంటే స్వధర్మం, అదే ఆత్మధర్మం. ఈ సత్యాన్వేషణలో భాగంగా స్వధర్మాచరణ చేస్తే అదే మనని లక్ష్యం చేరుస్తుంది. ఆత్మ లక్షణాలు అయిన సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందంగా ఉండటమే స్వధర్మాచరణ. ఈ ధర్మమే జగత్తును ధరించినది, మనల్ని రక్షిస్తుంది. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని వేదసారాన్ని కృష్ణ పరమాత్మ చెప్పారు. అదే వేదవాక్యాలను స్వామి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.